ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ సీట్ల తారుమారుపై రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాలి. గర్ల్స్ కోటా సీట్లను అబ్బాయిలకు కేటాయించడంపై తీవ్ర ఆగ్రహం. తెలంగాణ ఇంజనీరింగ్ కళాశాలల్లో ఫీజు విత్డ్రా చేసుకోవడానికి చివరి తేదీని కనీసం ఆగస్టు 23, 2025 వరకు పొడిగించాలని వేముల రామకృష్ణ అధ్యక్షులు తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం డిమాండ్. వేముల రామకృష్ణ అధ్యక్షులు తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం 2025-26 టీజీ వెబ్సైట్ ద్వారా ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ చేపడతా ఉన్నారు. ఈ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్లో అనేకమైన అవకతవకలు జరిగాయి, అనేకమైన తారుమారు జరిగాయి. అమ్మాయిలకు కేటాల్సిన సీట్లు రిజర్వ్డ్ సీట్లలో అబ్బాయిలకు ఎట్లా ఇస్తారని చెప్పి కూడా ఈ కన్వీనర్ని ప్రశ్నిస్తూ ఉన్నాం, ఎంసెట్ కన్వీనర్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి దీనికి సమాధానం చెప్పాల్సిందిగా హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక విద్యాశాఖ మంత్రి లేకపోవడం ద్వారా విద్యపైన పర్యవేక్షణ లేదు, అమ్మాయిలకు ఒక రిజర్వేషన్ కేటగిరీ పాటించడం లేదు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ లేదు. అమ్మాయిల సీట్లు అబ్బాయిలకి, మరి వేరే వాళ్ళ సీట్లు వేరే వాళ్ళకి అడ్డగోలిగా సంతలో సరుకులాగా కేటాయిస్తూ ఉన్నారు. ఒక సంతలో సరుకుకైనా ఒక రేటు ఉంటుంది, కానీ విద్యకి ఒక రేటు లేదు, ఒక ఫీజు నియంత్రణ చట్టం లేదు. రాష్ట్ర ప్రభుత్వం సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. మా అమ్మాయిల పట్ల, స్త్రీల పట్ల మేము స్త్రీల పక్షాన ఉంటామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఇదేనా అని చెప్పి కూడా సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇక్కడ అమ్మాయిలు రిజర్వ్డ్ స్థానాలలో ఇక్కడ అబ్బాయిలను తీసుకొచ్చి ఏ విధంగా పెడతారని చెప్పి హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. దీనికి హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ సమాధానం చెప్పాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఎన్నో ఆశలతోటి ఎన్నో ఉన్నతమైన భవిష్యత్తు ఉంటుందని చెప్పి ఎంసెట్కి అప్లై చేసుకొని మరి దానికి ర్యాంకులు తెచ్చుకొని మరి ఇక్కడ సీట్లు తెచ్చుకుంటే రిజర్వేషన్కి గండి కొడుతున్న హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎవరి వాటా వాళ్ళకి ఇవ్వాలని చెప్పి పాదయాత్రలు చేస్తూ ఉన్నారు కదా, ఇదేనా మీరు ఇచ్చే వాటా అని చెప్పి సూటిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే విద్య ద్వారానే ఈ సమాజం యొక్క రూపురేఖలు మార్చగలం అని చెప్పి అనేకమైన అంటూ ఉంటారు. కానీ ఇదేనా ఒక అమ్మాయిలకు కేటాయించిన సీట్లు అబ్బాయిలకు కేటాయించుకుంటా, బీసీలకు రావాల్సిన సీట్లు మరి వేరే రిజర్వేషన్ వాళ్ళకి ఇచ్చుకుంటా మరి ఏ విధంగా న్యాయం చేస్తారని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి ఇదొక పక్కనైతే మరి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలకి మరి సీసాప్ ద్వారా కౌన్సిలింగ్ జరుగుతూ ఉంది. ఒకే సమయంలో సీసాప్స్ కౌన్సిలింగ్ మరియు వెబ్సైట్ కౌన్సిలింగ్ చేయడం వల్ల ఈ 2వ తారీఖు నాడు ఎవరికైతే సీట్ అలాట్మెంట్ అయిందో వాళ్ళు 150,000 పేమెంట్ 150,000 నుంచి 2 లక్షల పేమెంట్ చేయాలి. దానికి చివరి తేదీ 2వ తేదీ నాడు కేటాయించినారు. మరి 2వ తేదీ నాడు కేటాయించినప్పుడు వాళ్ళు డబ్బులు కట్టిన తర్వాత ఇప్పుడు విద్యార్థులకి మరి ప్రతిష్టాత్మకమైన సెంట్రల్ యూనివర్సిటీ నీట్ కానీ ఐఐటి కానీ సెంట్రల్ యూనివర్సిటీలో కానీ వాళ్ళకి సీట్లు వస్తే మరి ఇక్కడ డబ్బులు ఇక్కడ కడతారు, మరి అక్కడ కడతారు. పేద విద్యార్థులకు అధిక భారం అవుతుంది, తల్లిదండ్రుల మీద అధిక భారం అవుతుందని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు కట్ ఆఫ్ డేట్, విత్డ్రా డేట్ 2వ తారీఖు నాడు కాదు, దాన్ని 23 తారీఖు నాడు కేటాయించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రతిష్టాత్మకమైన సెంట్రల్ యూనివర్సిటీలో సీట్ రావాలని చెప్పి ఎవరికైనా కలలు కంటూ ఉంటారు. మరి అటువంటి సీటు ఎవరు వదులుకుంటారు? ఇక్కడ 150,000 2 లక్షలు కట్టడం, మరి అక్కడ సీట్ వస్తే మళ్ళీ అక్కడ 150,000 2 లక్షలు కట్టడం వల్ల పేద విద్యార్థులు నష్టపోతారు, తల్లిదండ్రులు నష్టపోతారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ఇదైతే నీటిలో ఇక్కడ వెబ్సైట్ వాళ్ళు 2వ తారీఖు నాడు ఏదైనా విత్డ్రా చేసుకుంటే 2వ తారీఖు నాడు కట్ ఆఫ్ డేట్ పెట్టారు కాబట్టి దాన్ని 23 తారీఖు దాకా పొడిగించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక విద్యాశాఖ మంత్రి లేనందువల్ల ఈ విధంగా అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. ఒక విద్యాశాఖ మంత్రి ఉంటే దీనిపైన పర్యవేక్షణ ఉంటుంది, మేము అడగడానికి కూడా ఉంటుంది. అన్నిటికీ బడ్జెట్లు కేటాయిస్తారు, కానీ అడిగే నాదుడు లేక విద్యాశాఖకు బడ్జెట్ కేటాయించడం లేదు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అన్నిటికీ బడ్జెట్ కేటాయించుకుంటా మరి విద్యాశాఖని గాలిలో దీపంగా మార్చేసినారు. ఎందుకంటే ఉన్నతమైన విద్య చదువుకోవాలంటే ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ల బకాయిల మీద ఆధారపడి ఎంతోమంది విద్యార్థులు చదువుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వం హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ మాత్రం కేవలం హైయర్ ఇంజనీరింగ్ ఫీజులు ఏ విధంగా పెంచాలన్న దాని మీద ఉన్న శ్రద్ధ విద్యార్థుల మీద లేదు, విద్యార్థుల చర్యపై లేదు. తక్షణమే ఫీజు నియంత్రణ చట్టం తేవాల్సిందిగా
రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక పక్కన మన విద్యాశాఖ మంత్రి లేకపోవడంతో అడిగే నాదుడే లేడు, స్కాలర్షిప్లు చెల్లించడం లేదు, ఫీజుల బకాయిలు చెల్లించడం లేదు, విద్యార్థులు హరిగోస పడతా ఉన్నారు. ఒక పక్కన రైతులు అప్పుల పాలు అవుతూ ఉన్నారంటే, తల్లిదండ్రులు అప్పుల పాలు అవుతూ ఉన్నారంటే, మా పిల్లలు కూడా ఉన్నతమైన చదువు చదవాలి, మా పిల్లలు కూడా ఉన్నతమైన స్థాయిలో ఉండాలని చెప్పి అద్దాల మేడలకు అట్రాక్ట్ అయ్యి, రంగుల ప్రపంచానికి అట్రాక్ట్ అయ్యి, రంగుల కాగితాలకు అట్రాక్ట్ అయ్యి పిల్లల విద్యార్థులని అనేకమైన పెద్ద పెద్ద కార్పొరేట్ విద్యా సంస్థలు చేర్చి తల్లిదండ్రులు అప్పుల పాలవుతూ ఉన్నారు. ఈరోజు ఫీజుల బకాయిలు చెల్లించకపోవడంతో కాలేజ్ యాజమాన్యాలు సర్టిఫికేట్ ఇవ్వడం లేదు, ఉద్యోగాలు వచ్చినా కోల్పోయే పరిస్థితి రాష్ట్రంలో ఉంది. కాబట్టి తక్షణమే పెండింగ్లో ఉన్న ఫీజుల బకాయిలు కూడా చెల్లించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక పక్కన ఉద్యోగాలు వస్తే సర్టిఫికేట్లు కావాలని అడిగితే కొన్ని కళాశాలలు అయితే బాండ్ పేపర్ రాసి ఇవ్వండి అప్పుడు ఇస్తాము, లేకపోతే మేము మా దగ్గర పెట్టుకుంటాము, ఏదో ఒకటి మా దగ్గర పెట్టుకుంటామని చెప్పి బాండ్ పేపర్లు రాపించుకున్న పరిస్థితి రాష్ట్రంలో తయారైంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఇదేనా విద్యార్థుల పక్షాన ఉంటాం, నిరుద్యోగుల పక్షాన ఉంటాం అని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం, ఇదేనా మీరు విద్యార్థుల పైన చూపించే చొరవ అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక పక్కన అనేకమైన భూములు అమ్ముతూ ఉన్నారు, భూములు అమ్మించి రాష్ట్ర ప్రభుత్వానికి చేస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, భూములు అమ్మద్దు, అక్కడ భూముల చోట్ల సంక్షేమ హాస్టల్స్కి సొంత భవనాలు కట్టాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఉన్న ప్రతి సంక్షేమ హాస్టల్స్ అద్దె భవనాలలో కొనసాగుతూ ఉన్నాయి. అద్దె భవనాల్లో కొనసాగడం వల్ల 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయినప్పటికీ కూడా అద్దెలు చెల్లించడం లేదు. అద్దెలు చెల్లించకపోవడం వల్ల ఓనర్లు తాళాలు వేస్తూ ఉన్నారు. అనేకమైన సార్లు కమిషనర్లకి ఆర్ కృష్ణన్న గారు మరి విద్యార్థులకి ఏ విధంగా చేస్తారని చెప్పి కృష్ణన్న గారు అనేకమైన పోరాటాలు చేస్తూ ఉన్నాం. తెలుగు సంక్షేమ భవన్ కావచ్చు, ఇందిరా పార్క్ కావచ్చు, ప్రతి చోట టెంటే లేదు. ప్రతి చోట ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో టెంట్లు వేసి ఎక్కడిదక్కడ పోరాటాలు చేస్తే అంతో ఎంతో సంక్షేమ హాస్టల్స్ నడుస్తున్నాయి. స్కాలర్షిప్లు అంతో ఎంతో రూపాయో 2 రూపాయలు రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఆ రిలీజ్ చేసింది కూడా పెద్ద పెద్ద బడా నేతలకి, పెద్ద పెద్ద ఇంజనీరింగ్ కాలేజీలకి రిలీజ్ చేస్తారు తప్ప చిన్న చిత్క డిగ్రీ కాలేజ్ వాళ్ళకైతే మూసేసే పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, తక్షణమే విద్యాశాఖ మంత్రిని పెట్టాలి, తక్షణమే ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి. లేని పక్షంలో రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తాం, ఎక్కడిదక్కడ మంత్రులను అడ్డుకుంటాం. రాబోయే రోజులలో ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఎంసెట్ కౌన్సిలింగ్ లో అవకతవకలను ఎంసెట్ కౌన్సిలింగ్ లో అవకతవకలను ఎంసెట్ కౌన్సిలింగ్ లో అవకతవకలను ఎంసెట్ కౌన్సిలింగ్ అవకతవకలను విద్యాశాఖ మంత్రిని విద్యాశాఖ మంత్రిని విద్యాశాఖ మంత్రిని విద్యాశాఖ మంత్రిని ఆర్ కృష్ణ గారి నాయకత్వం ఆర్ కృష్ణ గారు